అందరికీ నమస్తే. రైతులు చూడాల్సినటువంటి వీడియో, ఎవరెవరైతే పంట వేసి పంట చేతికి వస్తుంది అనుకున్న తర్వాత అకాల వర్షానికి పంటలు మొత్తం కూడా నష్టపోయిందో ఆ రైతుల కోసం ప్రభుత్వం అయితే ఒక వార్త చెప్తా ఉన్నది. ప్రధానంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే చేసిర్రు. మరి ఎన్ని ఎకరాలైతే నష్టపోయినరో ఆ ఎకరాలన్నిటిని కూడా మేము మా అధికారులకు చెప్పినాం. ప్రతి జిల్లా వ్యాప్తంగా కూడా నష్టపోయినటువంటి రైతులు ఇక రేపో మాపో చేతికి వస్తుంది, మనం తీసుకుపోయి కళ్ళాల దగ్గర అమ్ముకోవచ్చు కొనుగోలు కేంద్రాల దగ్గర అని చెప్పేసి ఆశ పెట్టుకున్నటువంటి రైతులు అందరికీ కూడా తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తా ఉన్నారంటే 10,000 రూపాయలు నష్టపరిహారంగా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమైంది. నివేదికను కూడా సిద్ధం చేస్తా ఉన్నాం. ఈరోజు మనం ఏప్రిల్ 12వ తారీఖు, గత 10 రోజుల క్రితం తెలంగాణ వ్యాప్తంగా వచ్చినటువంటి వర్షాలకు ప్రధానంగా వరి, మొక్కజొన్న ఈ రెండు పంటలకి చాలా ఇబ్బంది అయింది. రైతులు అకాల వర్షం, ఎందుకంటే రాదు ఎండాకాలం కదా అని చెప్పేసి అనుకున్నారు. వచ్చినటువంటి వర్షాలకు మాత్రానికి నష్టపోయినాం, ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కొంత ప్రతిపక్షం కూడా డిమాండ్ చేసింది. రైతుల పక్షాన మాట్లాడినటువంటి నేపథ్యంలో మరి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే 10,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. దాదాపుగా 8,500 ఎకరాలకి మేము పంట నష్టపరిహారాన్ని ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నాడు. దీనితో పాటు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఎట్లయితే ఇప్పుడు రైతుల పట్ల మేము వెంటనే స్పందిస్తా ఉన్నాం, రైతులకి ఏదైనా సరే మేము ఆదుకుంటామని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు కదా, మరి మేము అదే అడుగుతా ఉన్నాం. రైతుల పక్షాన నిల్చొనే మీరు కూడా రైతుల పక్షానే మాట్లాడుతున్నామని చెప్తున్నారు కాబట్టి మరి రైతు భరోసా కథ ఏంది, ఒక్కసారి రైతు భరోసా కూడా తేల్చండి. ఏం చెప్తారో చెప్పాలి, రైతు భరోసా మీద ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ పంట పెట్టుబడి ఇస్తేనే తీసుకుపోయి ఈడ పంట వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఇక్కడ రైతు భరోసా కేవలం 5 ఎకరాల లోపే ఇచ్చిండ్రు, అది కూడా చాలా మందికి రాలేదు. వాటి మీద అనేకమైనటువంటి డౌట్లు ఉన్నాయి. దీని మీద ముందు మాట్లాడాలి. రైతు భరోసా మాట్లాడిన తర్వాత మీరు నెక్స్ట్ ఇది మాట్లాడాలి. ఇక కొంతమంది అయితే భూమి లేనటువంటి రైతులు ఆత్మీయ భరోసా గురించి కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఆత్మీయ భరోసా 1 సెంటు కూడా భూమి లేనటువంటి రైతులకి 100 రోజుల కూలి పని ఏదైతే ఉందో దాంట్లో పని చేస్తే 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. దీని కూడా ఎందుకంటే వీటన్నిటికీ ముఖ్యం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రిలేటెడ్ గా మాట్లాడాలి. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఎందుకంటే అసెంబ్లీలో తుమ్మల నాగేశ్వరరావు గారు దాని మీద మాట్లాడారు, రుణమాఫీ మీద మాట్లాడిండ్రు. మేము 21,000 కోట్లు చేసేసినాం, ఆ 21,000 కోట్లు అయిపోయింది రైతు భరోసా అని చెప్పారు. సో దాని మీదనే రైతు భరోసా మీద కూడా చెప్పాలి, ఎంతమందికి ఇచ్చిండ్రు రైతులకి, సో ఇంకా ఇవ్వనటువంటి రైతులకి ఏం చేయబోతా ఉన్నారు, ఇంకా ఇచ్చేటటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తా ఉన్నాయా, ఇప్పుడు ఏప్రిల్ మంత్ లో కూడా ఇస్తారా, మార్చి 31 వరకు అని చెప్పి ఆపేసిరు కదా. సో ఎట్లయితే మీరు తక్షణమే వర్షాలు వచ్చిన తర్వాత 8,500 ఎకరాలకి 10,000 చొప్పున ఇస్తా ఉన్నామని చెప్పినటువంటి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు దయచేసి వీటి మీద కూడా రెస్పాండ్ అవ్వాలి. రైతు భరోసా మీద మాట్లాడండి, తర్వాత ఆత్మీయ భరోసా మీద మాట్లాడండి. రైతులంతా కూడా ఎదురు చూసి పైసల కోసం రాలేదు 10,000 కోట్ల రూపాయలు అని చెప్పిర్రు. ఆ తర్వాత కేవలం 4,500 కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు పంచడమని చెప్పి ఇట్లా ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఎట్లయితే 8,500 ఎకరాలు నష్టపోయినాయి అని తేల్చిర్రో అలాగనే రైతు భరోసా మీద కూడా స్పష్టతను ఇవ్వాలని చెప్పేసి మనం రైతుల గురించి వెళ్ళి మాట్లాడుతా ఉన్నాం.